అశ్విని హాస్పిటల్లో 2023లో కిడ్నీల ఆపరేషన్ చేస్తే దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఆవేదన చెందింది. 15 లక్షల రూపాయలు డబ్బు చెల్లిస్తేనే కనీసం ₹1 కూడా బిల్లు ఇవ్వడం లేదని, బిల్లులు ఇస్తే తాము ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటామని వాపోయింది. ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి హాస్పిటల్ యాజమాన్యం బిల్లులు ఇవ్వడం లేదని, అడిగితే రౌడీలను పెట్టి హత్య చేపిస్తామని బెదిరిస్తున్నారని, బిల్లులు అడగడానికి వెళితే సిబ్బందితో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది సునీత. వీడియో కూడా నా దగ్గర ఉంది. మేమేమడిగామండి, 15 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసుకున్నాము. మా అన్నయ్య కిడ్నీ ఇచ్చాడు. మేము బిల్లులే కదా అడుగుతుంది పెన్షన్ పెట్టుకోవడానికి. సీఎం గారిని కూడా కలిసాం మేము గ్రీవెన్స్. అన్ని బిల్లులు తెచ్చుకోలేదు, మీరు బిల్లులు తెచ్చుకోమని చెప్పారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి, ముగ్గురు కలిసి ఒక మనిషిని చేసి మగోళ్ళు కొట్టేదేంటండి. హాస్పిటల్లో డాక్టర్ నించొని చూస్తానే ఉన్నాడు. మగోడు చేత మీరు ఏం అడగడానికి వెళ్ళారు? బిల్లులు అడగడానికి వెళ్ళాం. అయిందండి. అసలు ఏం జరిగింది? కిడ్నీ పేషెంట్ మా అమ్మగారు 8 సంవత్సరాల బట్టి కిడ్నీతో రెండు కిడ్నీలు డ్యామేజ్ అయింది, బాధపడుతుంది. డయాలసిస్ చేసుకుంటా ఉంది. డోనర్ దొరకలేదు. చివరికి మా అమ్మ చనిపోయే స్థితిలో ఉండితే మాకు తల్లిని బిడ్డలు అయిపోతామని మా అన్నయ్య ఇచ్చాడు. మా అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నారు. మా అన్నయ్య కిడ్నీ ఇచ్చాడు. 15 ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా మీకు ఆరోగ్యశ్రీ కార్డు మీద చెయ్యము అని చెప్పి డబ్బులు తెచ్చుకోండి అన్నాడు. ఎంత అవుతాయి అని అంటే 11 లక్షలు హాస్పిటల్లో కట్టమన్నాడు. 4 లక్షలేమో బయట టెస్టులు రాశాడు. చేపించిన టెస్టులే 2 సార్లు చేయించాడు. ₹25,000 టెస్టులు, HCL టెస్టులు అన్నీ చేయించుకున్నాము. అవన్నీ చేయించుకున్న తర్వాత మొత్తం ఆపరేషను లాస్ట్ ఇయర్ 2023 26వ తారీఖు నైటు 5వ నెలలో నైట్ పూట ఆపరేషన్ తీశారు. చేపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా బిల్లులు లేకుండా ఒక పిచ్చి కాగితం మీద రాసి ఇదే బిల్లు అని చెబుతున్నారు. మా అమ్మగారు కిడ్నీ వేయించుకున్నారు. మా అన్నయ్య కోయించుకొని కొనుక్కున్నాడు. ఎవరు అడిగే వాళ్ళు లేరు. ఆ టైంలో నేను లేను. మాకు కొద్దిగా ప్రాబ్లం ఉండి నేను రాలేదు. మా అమ్మగారు చనిపోతారన్న భయంతో నేను హాస్పిటల్కి రాలేదు. సరే ఇప్పుడు వెళ్ళి అడిగితే నువ్వు ఎందుకు వచ్చావు? డాక్టర్ గారి వైఫ్ సువాసిని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నజీర్ గారికి మేము ఫోన్ చేశాము. నజీర్ గారు మాకు వాళ్ళని తెచ్చారు వీళ్ళని తెచ్చారని మీరు అంటున్నారు. నజీర్ గారు లెటర్ ప్యాడ్ తెచ్చామని మేము చెప్పాం. నజీర్ గారు మనిషిని పంపించామని మీరు చెప్పారని చెప్పి ఒక మనిషి లేని మనిషిని క్రియేట్ చేసి వాళ్ళ హాస్పిటల్ మొత్తం రికార్డ్ అయి ఉండేదిగా ఒక రికార్డు చూపించమనండి. నేను మా అమ్మగారు అడిగాం. సరే మేము అడిగామండి, మాకు ఇవ్వట్లేదు, మా తరపున మనిషిని తెచ్చుకుంటాము, తప్పే ఉంది అందులో. మేము అడిగిన బిల్లులు మాకు ఇస్తే మేము పెన్షన్ పెట్టుకుంటాంగా. సీఎం గారి దగ్గరికి వెళ్ళాం 4వ తారీఖు 2027 4వ తారీఖు వెళ్ళాం. 6వ నెలలో వెళ్ళాం. 6వ నెలలో వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ బిల్లు మొత్తం చూసి సీఎం గారి దగ్గర పిఏ చూసి హాస్పిటల్ ఆపరేషన్ జరిగితే మీరు తీసుకొచ్చారు, మీరు మాత్రం ఆపరేషన్ ఇంత అయిందని ఖర్చు మాత్రం మీరు ఇవ్వలేదు, తేలేదు, ఎక్కడ స్టాంపులో లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళి బిల్లులు రికార్డు మొత్తం కరెక్ట్గా తీసుకొస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు డబ్బులు ఇప్పిస్తానమ్మని సీఎం గారు చెప్పారు. ఆ సీఎం గారి దగ్గర నుంచి మేము మీ ఎమ్మెల్యే, మీకు సంబంధించిన ఎమ్మెల్యేని కలవమన్నాడు. మేము వెళ్ళి ఎమ్మెల్యేని కలిసాము, నజీర్ గారిని కలిసాము. నజీర్ గారు లెటర్ ప్యాడ్ రాసి ఇచ్చాడు. వీడియో కూడా నా దగ్గర ఉంది. మేమేమడిగామండి, 15 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసుకున్నాము. మా అన్నయ్య కిడ్నీ ఇచ్చాడు. మేము బిల్లులే కదా అడుగుతుంది పెన్షన్ పెట్టుకోవడానికి. సీఎం గారిని కూడా కలిసాం మేము గ్రీవెన్స్. అన్ని బిల్లులు తెచ్చుకోలేదు, మీరు బిల్లులు తెచ్చుకోమని చెప్పారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగ మనిషి, ముగ్గురు కలిసి ఒక మనిషిని చేసి మగోళ్ళు కొట్టేదేంటండి. హాస్పిటల్లో డాక్టర్ నించొని చూస్తానే ఉన్నాడు. మగోడు చేత మీరు ఏం అడగడానికి వెళ్ళారు? బిల్లులు అడగడానికి వెళ్ళాం. అయిందండి. అసలు ఏం జరిగింది? కిడ్నీ పేషెంట్ మా అమ్మగారు 8 సంవత్సరాల బట్టి కిడ్నీతో రెండు కిడ్నీలు డ్యామేజ్ అయింది, బాధపడుతుంది. డయాలసిస్ చేసుకుంటా ఉంది. డోనర్ దొరకలేదు. చివరికి మా అమ్మ చనిపోయే స్థితిలో ఉండితే మాకు తల్లిని బిడ్డలు అయిపోతామని మా అన్నయ్య ఇచ్చాడు. మా అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నారు. మా అన్నయ్య కిడ్నీ ఇచ్చాడు. 15 ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా మీకు ఆరోగ్యశ్రీ కార్డు మీద చెయ్యము అని చెప్పి డబ్బులు తెచ్చుకోండి అన్నాడు. ఎంత అవుతాయి అని అంటే 11 లక్షలు హాస్పిటల్లో కట్టమన్నాడు. 4 లక్షలేమో బయట టెస్టులు రాశాడు. చేపించిన టెస్టులే 2 సార్లు చేయించాడు. ₹25,000 టెస్టులు, HCL టెస్టులు అన్నీ చేయించుకున్నాము. అవన్నీ చేయించుకున్న తర్వాత మొత్తం ఆపరేషను లాస్ట్ ఇయర్ 2023 26వ తారీఖు నైటు 5వ నెలలో నైట్ పూట ఆపరేషన్ తీశారు.
చేపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా బిల్లులు ఇవ్వకుండా ఒక పిచ్చి కాగితం మీద రాసి ఇదే బిల్లులు అని చెబుతున్నారు. మా అమ్మగారు కిడ్నీ వేయించుకున్నారు, మా అన్నయ్య పోయించుకొని కొనుక్కున్నాడు. ఎవరు అడిగే వాళ్ళు లేరు. ఆ టైంలో నేను లేను, మాకు కొద్దిగా ప్రాబ్లం ఉండి నేను రాలేదు. మా అమ్మగారు చనిపోతారన్న భయంతో నేను హాస్పిటల్కి రాలేదు. సరే ఇప్పుడు వెళ్ళి అడిగితే నువ్వు ఎందుకు వచ్చావు, డాక్టర్ గారి వైఫ్ సువాసిని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నజీర్ గారికి మేము ఫోన్ చేశాము. నజీర్ గారు మాకు వాళ్ళని తెచ్చారు వీళ్ళని తెచ్చారని మీరు అంటున్నారు. నజీర్ గారు లెటర్ ప్యాడ్ తెచ్చామని మేము చెప్పాం, నజీర్ గారు మనిషిని పంపించామని మీరు చెప్పారని చెప్పి ఒక మనిషి లేని మనిషిని క్రియేట్ చేసి వాళ్ళ హాస్పిటల్ మొత్తం రికార్డ్ అయి ఉండేదిగా ఒక రికార్డు చూపించమనండి. నేను మా అమ్మగారు అడిగాం. సరే మేము అడిగామండి, మాకు ఇవ్వట్లేదు, మా తరపున మనిషిని తెచ్చుకుంటాము, తప్పే ఉంది అందులో. మేము అడిగిన బిల్లులు మాకు ఇస్తే మేము పెన్షన్ పెట్టుకుంటాంగా. సీఎం గారి దగ్గరికి వెళ్ళాం 4వ తారీఖు 2027 4వ తారీఖు వెళ్ళాం. 6వ నెలలో వెళ్ళాం. 6వ నెలలో వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ బిల్లు మొత్తం చూసి సీఎం గారి దగ్గర పిఏ చూసి హాస్పిటల్ ఆపరేషన్ జరిగితే మీరు తీసుకొచ్చారు, మీరు మాత్రం ఏ ఆపరేషన్ ఇంత అయిందని ఖర్చు మాత్రం మీరు ఇవ్వలేదు, తేలేదు, ఎక్కడ స్టాంపులో లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళి బిల్లు రికార్డు మొత్తం కరెక్ట్గా తీసుకొస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు డబ్బులు ఇప్పిస్తానమ్మని సీఎం గారు చెప్పారు. ఆ సీఎం గారి దగ్గర నుంచి మేము మీ ఎమ్మెల్యే మీకు సంబంధించిన ఎమ్మెల్యేని కలవమన్నాడు. మేము వెళ్ళి ఎమ్మెల్యేని కలిసాము, నజీర్ గారిని కలిసాము. నజీర్ గారు లెటర్ ప్యాడ్ రాసి ఇచ్చాడు. నా పేరు ఎడ్లపల్లి సునీత అండి. గత 8 సంవత్సరాలు అమ్మగారు కిడ్నీ చెడిపోయి బాధపడుతున్నారు. 2 కిడ్నీలు చెడిపోయినాయి. డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారు. ఇంకా డయాలసిస్ చేయించుకునే స్టేజ్ కూడా దాటిపోయింది. కరోనా టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం, మా కుటుంబం, అన్న, నేను, మా పిల్లలు అందరూ. ఇంకా బాధ మేము భరించలేక మా అమ్మగారు కిడ్నీ మార్చుకోవాలని డోనర్ కోసం చూస్తే ఎక్కడ డోనర్ మాకు దొరకలేదు. నాది మా అన్నయ్యది ఇద్దరిది మ్యాచ్ అయింది. ఒక ఇంటికి వెళ్ళావు, నువ్వు ఆడపిల్లవి, నీ కిడ్నీ వద్దులే, మీ అత్తగారు, నీ భర్త, నీ పిల్లలు ఉన్నారు అని మా అన్నయ్య దానం చేశాడు. దానం చేసే టైంలో హాస్పిటల్లో మొత్తం టెస్టులన్నీ చేయించారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మా అమ్మకి. ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయమని చెప్పి అడిగి ఆవలసిన అశ్విని హాస్పిటల్ అని వాళ్ళ వైఫ్ని అడిగాం మేము. వాళ్ళ వైఫే మొత్తం పెత్తనం చేసేది, అక్కడ మొత్తం రికార్డ్స్ చూసేది ఆమె. అడిగితే ఆరోగ్యశ్రీ కార్డు మీద మీ అమ్మగారికి జరగదు, మీరు డబ్బులు పెట్టుకోవాలి అనింది. ఎంత అని అడిగాం మేము. 15 లక్షల దాకా ఖర్చు అయింది. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు మీద మీకు మందులు ఇప్పిస్తాను, నెలకి 25,000 రూపాయల మందులు అవుతాయి, ఆ మందులు నేను ఇప్పిస్తాను, ముందు ఆపరేషన్ చేయించుకోండి అనింది. అన్న తర్వాత మేము డబ్బులు లేవు మా దగ్గర. మా అమ్మగారికి ఒక ఇల్లు ఉంది, అది ఆడపిల్లల మీద ఉంది, నా పేరు మీద, మా అక్క పేరు మీద ఉంది. మా భర్తలకి తెలియకుండానే మేము అది మా అమ్మగారి కోసం మమ్మల్ని బతికించుకోవడానికి మేము ఇల్లు అమ్మేసుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. మా డొంక రోడ్లో ఇల్లు ఉంది, తాడిశెట్టి వెంకట్రావు గారి లైన్లో. ఆ ఇల్లు అమ్మేసుకొని మా అమ్మగారికి ఉన్న అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతంగా ఉండిద్దని చెప్పి మేము 15 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించాం. ఆవుల శ్రీనివాసరావు గారి వైఫ్కి కర్రల సంచిలో తీసుకుని వెళ్ళి 11 లక్షల డబ్బులు నెట్టి క్యాష్ ఇచ్చాం మేము. మిగతా 4 లక్షల రూపాయలు బయటకి టెస్టులు రాశారు, వాళ్ళే రిఫరెన్స్ ఇచ్చారు. ఆవుల శ్రీనివాసరావు గారే బయట టెస్టులు చేయమన్నారు, అన్నీ చేయించుకున్నాం. టోటల్గా మాకు అయింది 15 లక్షలు కిడ్నీ మార్పిడికి. అయినప్పటి నుంచి మమ్మల్ని బిల్లుల కోసం తిప్పుతానే ఉన్నారు. మా అమ్మగారు మా అన్నయ్య తిరిగి 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 ఆగిపోయింది. ఇవ్వట్లేదని చెప్పి మాకు చెప్తే నేను వెళ్ళి గత 4 రోజులు బట్టి తిరుగుతున్నాను. 4 రోజులు బట్టి బిల్లులు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, అవి లేవు ఈ లేవు అని చెప్పి మమ్మల్ని అక్కడ హాస్పిటల్ నుంచి బయటికి పంపించి డొంక రోడ్లో సైకిల్ స్టాండ్ అని రవణయ్య అనే అతని చేత మాకు థ్రెడ్ అసలు మాకు ఫోన్లు చేపించి ఆయన మాట్లాడిన రికార్డు కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు మీకు బిల్లులు ఇవ్వడానికి కుదరదు, మీకు బిల్లులు మీరు అడగొద్దు, ఇస్తే చంపేస్తాము, ఆయన డాక్టర్ గారి దగ్గర బిల్లులు లేవు, నీ బిల్లులు ఇవ్వద్దని చెప్పాను. అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏందో మాకు తెలియదు. మేము ఇల్లు అమ్ముకొని మేము హాస్పిటల్లో డబ్బులు కడితే అసలు రవణయ్య అనే అతను ఎందుకు ఈ క్యారెక్టర్ మధ్యలోకి వచ్చిందో కూడా మాకు తెలియదు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు రవణయ్య అనే అతను ఆవుల శ్రీనివాసరావు గారిని మీరు బిల్లు అడగొద్దు, అడిగితే ఏందండి అని మేము అడిగితే ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది. 1,30,000 రూపాయలు హాస్పిటల్లో ఇప్పుడు మీకు బిల్లులు ఇస్తే ఆవుల శ్రీనివాసరావు గారు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి అన్నారు. మాకు ఏ గత్యంతరం లేక ఈయన ఎందుకు చేస్తున్నాడో మేము నజీర్ గారిని మేము అసలు గ్రీవెన్స్కి వెళ్ళాం. ఈ మొన్న 7వ నెలలో 3వ తారీఖు గ్రీవెన్స్కి వెళ్ళాం, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే మీరు తెచ్చిన కాగితాల్లో ఎటువంటి బిల్లు లేదమ్మా, హాస్పిటల్ బిల్లు మొత్తం తీసుకొచ్చుకోండి, సీఎం ఫండ్ రిలీఫ్ కూడా ఇస్తాము, మీకు పెన్షన్ కూడా వచ్చింది మీ మదర్కి అని చెప్పి చెప్పారు. మేము అదే మీ ఏరియా ఎమ్మెల్యేని కూడా కలవండి అని చెప్పి అన్నారు. మా ఏరియా ఎమ్మెల్యే నజీర్ గారి దగ్గరికి వచ్చాం. నజీర్ గారు లెటర్ ప్యాడ్ కూడా రాసిచ్చారు. ఆ లెటర్ ప్యాడ్ తీసుకొని మేము ఆవుల శ్రీనివాసరావు దగ్గరికి వచ్చి నజీర్ గారు కూడా లెటర్ రాసిచ్చారండి, మీరు ఈ బిల్లులన్నీ ఇస్తే మేము పెన్షన్ పెట్టుకుంటామని అడిగాం.
మేము నజీర్ గారు లెటర్ రాసి ఇచ్చామన్నాం కానీ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, వాళ్ళ ఆవిడ అడ్డం తిరిగి మాకు బిల్లులు ఇవ్వకపోగా మీరెవరో నజీర్ గారి దగ్గర ఉన్న మనిషిని తీసుకొచ్చారు, పిఎన్ తీసుకొచ్చారు, గన్మ్యాన్లు తీసుకొచ్చారు, అసలు వాడిని తీసుకొస్తేనే వాడు వీడని వాడిని తీసుకొస్తేనే నేనేమైనా చేస్తాను అని చెప్పి వాళ్ళ ఆయన్ని సైడ్ చేసి ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఏమి ఇష్టం వచ్చినట్టు మీ జేబులు మీరు అడగగానే జేబుల్లో పెట్టుకొని ఉంటామా? అసలు ఆవుల శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడలేదు. వాళ్ళ ఆవిడ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టింది. వాళ్ళ హాస్పిటల్లో సీసీ కెమెరాలో మొత్తం రికార్డు ఉంది. ఆ రోజుకి మేము మా ఫోన్లో రికార్డు తీసుకోలేదు. సరే మేము గొడవ పడలేక వచ్చేసాం. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ రమణయ్య అతను ఫోన్ చేసి మన్నయ్యనే మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. ఈ రమణయ్యకి ఎందుకు? మేము హాస్పిటల్లో మేము ఇల్లు అమ్ముకొని మా అమ్మగారికి ఆపరేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు మా అమ్మగారికి పెన్షన్ కావాలండి, మాకు హాస్పిటల్ నుంచి బిల్లులు కావాలి. ఈ రోజు మార్నింగ్ ఫైనల్గా ఈ రోజు మార్నింగ్ రమ్మన్నారు. మేము అశ్విని హాస్పిటల్ ఆవుల శ్రీనివాసరావు గారు రిసెప్షన్కి వెళ్ళాము. అక్కడ రోజా అనే అమ్మాయి వాళ్ళ స్టాఫ్ మేము మమ్మల్ని చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చెప్పుతో కొడతాం అది ఇది అని నన్ను ఇష్టం వచ్చినట్టు నా చేతుల మీద మొత్తం రక్కి పెట్టారు. స్టాఫ్ మొత్తం బిల్లులు ఇవ్వమో అని అన్నారు. దయచేసి సీఎం గారికి చెప్తున్నాను, ఇందులో మేము కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల బట్టి మేము మా అమ్మగారికి ఆపరేషన్ జరిగినా కూడా మేము జగన్ సర్కార్లో మేము ఎక్కడికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ అని మేము డొంక రోడ్డు అని మాకు మా అమ్మగారి కార్డు ఇవ్వడానికి కూడా 10,000 డబ్బులు తీసుకున్నాడు. సచివాలయంలో కోటి అనే అబ్బాయి ఆ కార్డు కూడా 10,000 డబ్బులు లంచం తీసుకున్నాడు. డయాలసిస్ అప్పుడు మాకు జగన్ గారు దగ్గర 10,000 వచ్చినాయి. మాకు దయచేసి ఇప్పుడు ఆవుల శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి వాళ్ళ హాస్పిటల్ దగ్గర నుంచి మాకు బిల్లులు కావాలి. మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోవాలి. మా అమ్మగారికి ఇప్పుడు బిల్లు వస్తేనే పెన్షన్ వస్తేనే మా అమ్మగారు 5,000 రూపాయల మందులు నెల 5,000 రూపాయల మందులు అవుతున్నాయి. చివరికి కిడ్నీ వేసుకుంటే సరికాదు కదా, మందులు వేసుకుని బతకాలి కదా. మేము ఇంత చేసి మా అన్నయ్య కిడ్నీ ఇచ్చిన దానికి మమ్మల్ని మేము చంపుకోలేము. మాకు న్యాయం చేయాలి, సీఎం గారే న్యాయం చేయాలి.